కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రానికి మన తెలంగాణకి ఇంటర్స్టేట్ బోర్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. మహేష్ బాబు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సివిలియన్స్ ఎవరి మీద గత ఎలక్షన్ లో కేసెస్ కావచ్చు, ఎవరి మీద సస్పెక్ట్ సీట్ కానీ ఎస్టీ సీట్ అలా అంటే 31,428 పర్సన్స్ ని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఈ ఇంటర్స్టేట్ బోర్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రానికి మన తెలంగాణకి ఇంటర్స్టేట్ బోర్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏమైనా సింగిల్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్ గా ఈ ప్రీ పోల్ ఫేజ్ 1 సంబంధించి ప్రశాంతంగా ఉంది. రేపు ఇవి కౌంటింగ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళా నెక్స్ట్ ఫేజ్ 2 కోసం కూడా మన సిబ్బంది ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్ కి వాళ్ళని మనం తరలిస్తాం. సో థ్యాంక్ యూ మ్యామ్. విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కోసం తప్పకుండా
మా ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి మనం మోర్ దెన్ 50,000 మా సివిల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అంత కలిపి. తర్వాత బయట నుంచి బటాలియన్ నుంచి కూడా దాదాపు మోర్ దెన్ 60 ప్లటూన్స్ అది తెలంగాణ స్పెషల్ పోలీస్. తర్వాత మోర్ దెన్ 2,000 ఈ ఫారెస్ట్ కానీ ఎక్సైజ్ కానీ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ అని వాళ్ళని కూడా మన అక్కడ పంపడం జరిగింది ఈ ఎలక్షన్ కోసం. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మా 20 పోలీస్ జిల్లాలు 8 పోలీస్ కమిషనరేట్ లో 28 యూనిట్స్ లో ఈ గ్రామ పంచాయత్ పోల్ ఇప్పుడు నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ప్రజలకు అదేవిధంగా ఓటర్లకు ప్రతి కంప్లైంట్ కి మనం ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి విదిన్ 3 days మన ఎలక్షన్ కమిషన్ కి కూడా రిపోర్ట్ ఇస్తున్నాము. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ విత్ మన స్టేట్ ఎలక్షన్ అథారిటీ. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మీ అందరికి తెలుసు పొలిటికల్ పార్టీ లేదు కదా ఈ ఎలక్షన్ లో. అఫిలియేషన్ ఎవరికి ఉండొచ్చు, మాత్రం ఇలాంటి రాజకీయ పార్టీది డైరెక్ట్లీ అది ఉండదు. అంటే బెదిరించే వాళ్ళు మొత్తం కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన సో ఇప్పుడు మనకు మొత్తం 12,760 ఏవైతే టోటల్ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ కు మాత్రమే సంబంధించి 395 గ్రామ పంచాయతీ యునానిమస్ అయింది. అదే విధంగా చాలా వేలల్లోనే మన వార్డు మెంబర్స్ కూడా అయ్యారు. ఇంకా స్టాటిస్టిక్స్ ఇస్తారు. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అవి తీసేసిన తర్వాత కూడా మీకు 3,000 కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు రేపు పోటీకి వెళ్తాం. సో ఏవైతే యునానిమస్ అవ్వాలి అని మనం కోరుకుంటాము అవి అబౌట్ 1 to 2% ఉందని మేము అంటున్నాం. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన కరెక్ట్ స్టాటిస్టిక్స్ దగ్గర ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో కూడా 495 మంది యునానిమస్ సెలెక్షన్ అయ్యారు, ప్లస్ వార్డ్ మెంబర్స్ కూడా అయ్యారు. మీకు లాస్ట్ టైం గా నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వారు కూడా చెప్పారు కదా, ఏదైతే మీకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చానో అలాగే మా గ్రీవెన్స్ సెల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది అని చెప్పానో అవి రెండు కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇక మీదట కూడా అందరు వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈ పోల్ టైమ్ లో ఇంకా ఎక్కువగా ఓటర్స్ అందరూ వస్తారు కాబట్టి ఎట్టి విషయాలైనా మాకు చెప్పాలి అని అనుకుంటే బాగానే ఉంటుంది. సో చాలానే వచ్చినాయండి, 1,200 పైన మాకు ఆ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోవడం జరిగింది. మరి ఇంకా కూడా మేము ఓటర్స్ ని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మీరు మా టీవీ పోల్ ద్వారా మీరు ఓపెన్ చేసి ఆ జియో రెఫరెన్స్ కూడా చేసాము. ఎవరు ఇప్పుడు సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. చాలా మంది ఓటర్స్ మన అర్బన్ ఏరియాస్ అలాగే మన సిటీ ఏరియాస్ లో కూడా ఉండవచ్చును. కాబట్టి సడన్ గా వాళ్ళకి పోలింగ్ స్టేషన్